శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం చూస్తున్నాం, మరొక వైపు రష్యా ఉక్రెయిన్, ఇప్పుడు వచ్చేసేసి ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ఏ. దాదాపుగా ప్రపంచ దేశాల మధ్య ఈ వాతావరణం ఇదేమైనా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? అలానే ఇజ్రాయెల్ యుఎస్ఏ కలిసి ఇరాన్ మత పెద్ద అయినటువంటి ఖమేనీని హతం చేయటం, ఇవి ఎక్కడికి దారితీస్తాయి? ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగించవచ్చు అంటారు? చెప్పలేమండి. అంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అలాగే ఉంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అమేతుల్లా అలీ ఖమేనీ, ఈయన 39 సంవత్సరాలు పాలించాడు. ఈయన మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళు షియా ముస్లిం తెగకు చెందిన వాళ్ళు. ఓకే. మీకు మొదటి నుంచి కూడా షియాస్కిను సున్నీస్కి ప్రాబ్లం ఉంది కదా. అయితే ఈయన చనిపోవటం అనేది చాలా చిత్రం, అసలు ఎవడు ఊహించలా. రెండోది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇతను మొత్తం సంతానంలో రెండో వాట, 8 మంది సంతానం వీళ్ళ అమ్మగారి నాన్నగారికి. చాలా పేదరికల్లో గడిపాడు ఆయన. అయితే 11 ఏళ్లకే అతను బాగా ఖురాన్ అధ్యయనం చేసి లోతుగా మత గురువు అయిపోయాడు. తర్వాత ఈ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, దానికి సంబంధించి వీళ్ళు అప్పట్లో ఈ ఏమంటారు ఇస్లామిక్ సంస్థకి చెందిన వీళ్ళు అప్పటి రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తర్వాత ఇతను చాలా కాలం దాంకున్నాడు. తర్వాత 6 సార్లు ఇతను అరెస్ట్ చేశాడు రాజు. ఇవన్నీ జరిగాక ఇప్పుడు మీరు చూశారు నిన్న సంబరాలు. అంటే ఇరాన్లో ఇతను చనిపోయాక ప్రజలు ఎంత ఆనందంగా, యూత్ ఎస్పెషల్లీ సంబరాలు చేసుకుంటున్నారు వీధుల్లోకి వచ్చి. అంటే ఒక రకంగా ఇతను నియంతగా ఉన్నాడు అనమాట. ఇతని ఫోటో లేని దుకాణాలు కూడా ఉండవట. అది వస్త్ర దుకాణాలు కావచ్చు, ఏవైనా కూడా ఎక్కడైనా కూడా ఆయన ఫోటోలు ఉంటాయి. అలానే మహిళల పైన కూడా చాలా ఆంక్షలు చాలా ఆంక్షలు. అందుకే మీకు ఇప్పుడు ముస్లిం మతానికి ఎవరు ఎదురు కాదు, లేకపోతే ముస్లిం మతాన్ని ఎవరు తక్కువ చేసి చూడరు. కాకపోతే వాళ్ళు మహిళలకు విధించే ఆ కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగానే ఎవరైనా మాట్లాడేది. ఇప్పుడు మనం చూసామండి, జబర్దస్త్లో చేసే ఒక అమ్మాయి, అసలు ఒక హీరో మాట్లాడిన మాటలుగా ఆవిడ వెంటనే స్పందించి అదొక పెద్ద ఇష్యూ అయ్యి బట్టలు ఎంత వేసుకోవాలి అనే దాని మీద, అంటే ఎంత తక్కువ వేసుకుంటే అంత గ్లామర్ అన్నట్టుగా, దాని మీద ఎంత పెద్ద యుద్ధం జరిగింది. అది మీకు ఇస్లాంలో జరుగుతుందా? ఊరుకుంటారా? ఇప్పుడు ఈ సమర్థించిన వాళ్ళందరూ ఏమన్నారు ఆ రోజు? ఆ జబర్దస్త్లో పనిచేసే అమ్మాయిని సమర్థించిన వాళ్ళందరూ బురఖా అయినా పర్వాలేదు, పొట్టి బట్టలైనా పర్వాలేదు అన్నారు. మరి బురఖా ఎందుకు వచ్చింది అక్కడ? బురఖా అనేది హిందూ సంప్రదాయం కాదు కదా, అసలు ఇష్యూ అది కాదు కదా. మనం మాట్లాడుతున్నది అది మీకు అర్థమైంది కదా. అంటే మనం హిందువుల మీద ఏదైనా మనం మాట్లాడచ్చు, హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. కానీ ముస్లిమ్స్ని వెనకేసుకొస్తారు, క్రిస్టియన్స్ని వెనకేసుకొస్తారు. అది సామాజికవేత్తలు కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, లేకపోతే లెఫ్టిస్టులు అన్న వాళ్ళు కావచ్చు. అది మనకు అర్థం కాని అంశం అది. వాళ్ళు ఎంత వాళ్ళు అడగదొక్కుదాం అనుకున్నా వాళ్ళకి తప్పుగా అనిపించదు. అక్కడ ఎన్ని అట్రాసిటీస్ జరిగినా పర్వాలా. హిందువుల్లో రేపు జరుగుతుందంటే ఏదైనా ఇష్యూ ఇవాళే మాట్లాడతారు వీళ్ళందరూ. అంటే ఎవరికి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనం ఖమేనీ విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు ఆయన మరణించడం అనేది ఈరోజు ఎంత పెద్ద విషయం అయిందంటే, చిత్రంగా భారతదేశంలో కాశ్మీర్లో, ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు, ఆయన మరణాన్ని ఖండిస్తున్నారు వీళ్ళందరూ. ఇది ఎంత అన్యాయం ఇది! మీరు ఇవాళ నిజంగా చెప్తున్నానండి, మీరు ఇందాక అన్నట్టుగా దేశాలు తగలబడిపోతున్నాయి. ఒక పక్క దుబాయ్ ఇవాళ చూసారు ఎలా ఉందో. ఇవాళ అతిపెద్ద చమురు దీని మీద వాళ్ళు వేశారు మిసైల్స్. కానీ మనం భారతదేశంలో కూర్చుని చక్కగా మాట్లాడుకుంటున్నాం, T20 మ్యాచ్లు మనం టీవీలో చూడగలుగుతున్నాం. ఎందుకని? ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి ఉండబట్టి. ఇవాళ మనకి రక్షణ ఏదైతే ఉందో, ఇవాళ మనకి ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన పహారా కాస్తున్నారు.
మనం ఇంత నిశ్చింతగా ఉంటే కూడా ఇవాళ భారతదేశం అనేది సరైన దేశం కాదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాకు స్వతంత్రం లేదన్న హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, ఇక్కడ ఉండలేకపోతున్నాం అన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, తిడుతున్నారు. అది గొప్పతనం, భారతదేశం గొప్పతనం అది. కాబట్టి ఇవాళ మనందరం కూడా చాలా సంతోషపడాలి. ఎట్ ద సేమ్ టైం ఇట్లాగా ఖమైనీ మరణాన్ని ఏమంటారు వ్యతిరేకిస్తున్న వాళ్ళని, దానికోసం వాళ్ళు ర్యాలీలు చేస్తున్న వాళ్ళని మాత్రం మనం సమర్థించకూడదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అటు కాశ్మీర్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మతం అనేది మత్తులా పనిచేయకూడదు. మతం అనేది ఏం చెప్పాలి, విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అందరూ సమానం, ఎవరి బతుకు వాళ్ళు బతకండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోండి అని చెప్పాలి తప్ప అక్కడెక్కడో చనిపోతే ఇక్కడ మేము చేస్తామంటే అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఇరాన్ని సపోర్ట్ చేయటం అనేది తప్పు కదా. నేను అంటున్నది అది. ఎవరికి ఇక్కడ భారతదేశం నచ్చలేదు అనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, హూఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ డబ్బులు సంపాదించేసుకుని గొప్పవాళ్ళు అయిపోయాక మాకు ఇక్కడ బాగలేదు అనే కంట ఆ డబ్బు ఇక్కడ వదిలేసి మీ ఆస్తులు వదిలేయండి, మీకు ఎక్కడ బాగుందో అక్కడికి వెళ్ళి చక్కగా సంపాదించుకోండి, బతకండి అని మనం చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.